జననాయకుడు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 183 నిమిషాల 52 సెకండ్లు. అనగా 3 గంటల 3 నిమిషాల 52 సెకండ్లు. అడల్ట్ సర్టిఫికేట్ వచ్చిన సినిమా. ఇది గురువారం రోజు రిలీజ్ అయినటువంటి సినిమా. ఇది 'జననాయగన్' అని తమిళ్‌లో వచ్చింది. అయితే ఇది సెన్సార్ దగ్గర దాదాపు చాలా రోజులు ఆగింది. సంక్రాంతికి రావాల్సినటువంటి ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాల వల్ల లేట్ అయింది. సో, దీంట్లో మరి సెన్సార్ కాకడానికి అంశాలు ఏమి లేవని జనాలు అనుకుంటున్నారు. కానీ, ఇందులో ఒక స్కూల్ పిల్ల అమ్మాయి ఒక ప్రొటెస్ట్ నుంచి అంటే ఎవరైతే ఉద్యమకారిణి ఉంటదో, ఆ ఉద్యమకారిణిని భయపెట్టడం కోసం స్కూల్‌కెళ్తున్నటువంటి ఆ అమ్మాయి దాదాపు 10థ్ క్లాస్ అంటే ఒక 15, 16 ఏళ్ల అమ్మాయిని గుద్ద గిట అంతా ఓపెన్‌గా బరువాతల బయట పడేస్తారు. ఆ సీన్ ఇందులో ఉంది. కాకపోతే నిలువు యాంగిల్‌లో చూపిచ్చారు. నిలువంటే జ లా లాంగ్ టాప్‌లో చూపిచ్చారు. అలా దొర్లి కిందేసేస్తారు. దేంట్లోంచి ఒక వెహికల్ నుంచి ఆమెని బరివాతల పడేస్తారు. అది సెన్సార్ అబ్జెక్షన్ సీన్ కాదా? అట్లాగే మాటికి ఆ ఉద్యమకారిని గూడా బట్టలిప్పే ప్రయత్నం చేస్తారు. తర్వాత ఇంకొక ఆమె జాకెట్ గుంజేస్తారు. అది చూపిస్తారు మనకు. సంకలో ఎంటికలతో సహా కనబడతాయి మనకు. అక్కడ ఒక్కామె ఉంటది ఊర్లో పెద్దామె. ఆ పెద్దామెది జాకెట్ చింపేస్తే చంక కనబడుతది మనకి. ఆ సీన్ ఉంది. ఆ తర్వాత ఈ నాయకుడిని ఎవరైతే ఉన్నారో అది ఒక రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కింద 'ప్రకాష్ రాజ్' క్యారెక్టర్‌ని చూపిచ్చారు మనకి. అట్లాగే ఎంజీఆర్, ఎంజీ రామచంద్రుడు, ఎంజీఆర్ వాళ్ళ ఒక ఫోటో మాట్లాడినట్టుగా, ఆ తర్వాత జనాలందరూ ఇతన్ని పొగిడినట్టుగా ఇట్లాంటి కొన్ని బ్యాక్ డ్రాప్‌లు తీసుకుంటే పొలిటికల్‌గా ఇతనికి బేస్ అవుతది. విజయ్‌కి స్త్రీ ఫాలోయింగ్ వస్తదేమో అని. ముఖ్యంగా ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా బరివాతల సన్నివేశాలు 2 ఉన్నాయి ఈ సినిమాలో. సో, 2 సన్నివేశాలు అందులో పెట్టి అవి మార్ఫ్ చేశారు. ఆ మార్ఫ్ చేయకుండా గనక మనకు ఆ సినిమా చూసినప్పుడు అది అడల్ట్ సర్టిఫికేట్ వచ్చి మరి అభ్యంతరంగానే కాకుండా అది పొలిటికల్ ఇష్యూ ఎలా అవుతది? పరివాతలనేది గుద్దావన్నీ చూపెడతారంటే అది ఎట్లా అవుతదది? కాదు గదా! సో, ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర, అది మన మహారాష్ట్ర కాదు. ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అంటూ చూపిస్తూ పేరు జోసెఫ్ విజయ్ అని చెప్పి చూపిచ్చారు. అది బాగుంది. అయితే లాస్ట్ సినిమా కాబట్టి విజయ్‌ది ఆ పాట, డాన్స్‌లు అవన్నీ గూడా అలరించే విధంగా ఉంది. 'బాబీ డియోల్' పాత్ర అనూహ్యంగా చాలా బావుంది ఈ సినిమాలో. ఒకప్పుడు హీరోగా ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన అతను ఇప్పుడు సహాయనటుడిగా సక్సెస్ అయ్యాడు. 'పూజా హెగ్డే' పాత్ర ఎందుకొస్తుంది, ఎందుకు పోతుందో తెలవని పాత్ర. ఇక పాత్ర అంతా మమితా బైజు మీద ఉంది. ఆమె కూతురు పాత్ర వేసింది. విజయ్ ఏజ్ ఓల్డ్ పాత్ర చేసి 'భగవంత్ కేసరి' మన అనిల్ రావిపూడి సినిమా. సో, దానికి రీమేక్‌గా బాలకృష్ణ పాత్రలేమో విజయ్ తనదైన బాణిలో యాక్ట్ జేశాడు. ఇక శ్రీలీల పాత్రలేమో మమితా బైజు చేయగా శ్రీలీలనే పైచేయి అనిపిస్తది. ప్రకాష్ రాజ్ లీడ్ రోల్‌లో. తర్వాత గౌతమ్ మేనన్ ఒక మంచి పోలీస్ అధికారి పాత్రలో, ప్రియమణి చీఫ్ సెక్రటరీ పాత్రలో, తర్వాత నరేన్ ఇంకో ఇంపార్టెంట్ పాత్రలో నటించిన ఈ సినిమాకి రైటర్ అండ్ డైరెక్టర్ అని వినోద్ పేరేసుకున్నాడు. ఎలా రైటర్ అవుతాడు ఈ సినిమాకి? రైటరు మన తెలుగు అనిల్ రావిపూడిది గదా! సో, వెంకట్ కె. నారాయణ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గాగా, అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ మాత్రం బాగా మంచి మ్యూజిక్ బీజీఎమ్స్ పడాయి. సెకండ్ హాఫ్‌లో రోబోలాగా క్లైమాక్స్‌ని ఎక్కడి నుంచి ఎటో తీసుకుపోయి పాన్ ఇండియా లెవెల్‌లో చేశారు క్లైమాక్స్. జగదీష్ పళనిస్వామి కో ప్రొడ్యూసరు. ఎన్‌కే లోహిత్ కో ప్రొడ్యూసర్ అయినటువంటి ఈ సినిమా ఎలా ఉంది అంటే ఫస్ట్ 'భగవంత్ కేసరి' కాన్సెప్ట్ తీసుకున్నారు. ఒక ఖైదీ రేవతి కొడుకు ఇతను. సో, ఇతను అడవిలో అన్యాయాలు జరుగుతా ఉంటే అక్కడ అందరిని చంపి, విలన్స్‌ని చంపి అక్కడ హీరో అయితాడు. దాదాపు 30 మందిని నరికేస్తాడు. నరికేసిన తర్వాత రేవతిని చంపేస్తామని, వేరే వాళ్ళని చంపేస్తామని బెదిరిస్తే కొడుకు మీదనే ఆపోజిట్ సాక్ష్యం చెప్పి అతని కారణానికి తల్లి కారణంగా లోపలికి పోతాడు. ఆమె చివరి కోరిక మీద ఆమెను చూడ్డానికొస్తే దాని పర్మిషన్ లేకుండా డైరెక్ట్‌గా తీసుకొచ్చినందుకు అతను సస్పెండ్ అవుతాడు పోలీస్ అధికారి. అతనే గౌతమ్ మీనన్. అతను తర్వాత అనుకోని కారణాల వల్ల అతన్ని చంపేస్తారు. చంపేసిన తర్వాత అతని కూతురిని చిచ్చా చిచ్చా అనుకుంటూ పెంచుకుంటారు. సేమ్ 'భగవంత్ కేసరి' కాన్సెప్ట్. ఇక్కడ విలన్ కాన్సెప్ట్ తీసుకున్నారు. విలన్‌ని కొంచెం పవర్‌ఫుల్‌గా, కొంచెంగా చాలా పవర్‌ఫుల్‌గా ఏంటంటే ఒక దేశంకు సంబంధించినటువంటి ఆ వ్యక్తుల్ని ఇది చేసేటట్టుగా ఒక 'మసూద్ ఖాన్' లాగా తీసుకొని డిఫరెంట్‌గా చేసేటువంటి ప్రయత్నం చేశారు. అది 'శ్వాసనీయ అమెరికా' అని చెప్పి చూపించారు. సో, ఇతను చేసినటువంటి ఫైట్సు సి బ్లాక్‌కెళ్తే ఆ ప్రిజనర్స్ తప్పించుకోరు. ఒక పారిశ్రామికవేత్తని చంపబోతున్నటువంటి ఇతన్ని ఆయన ఇంట్రడక్షన్ సీను. ఇతను కొడుతుంటే అవి చూసి చిన్న పాప చూసి ఇంప్రెస్ అవుతుంది. ఆ పాపనే తర్వాత ఇతను పెంచుకొని తండ్రిలాగా ఇతను ఉంటాడు. ఆ లాస్ట్‌కు మా నాన్న నా కోసం ఇన్ని సంవత్సరాలు 13 సంవత్సరాలు త్యాగం చేశాడు. ఎవరైనా త్యాగం చేస్తారా? నువ్వు నా గురించి ఆలోచిస్తావా? అని ప్రియునికి చెప్పిన సన్నివేశం మనకు కంటతడి పెట్టిస్తుంది. అది ఒక్కటి తప్ప తెలుగులో బాలకృష్ణకి, శ్రీలీలకు ఉన్నటువంటి కెమిస్ట్రీ మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ కాలా. బుజ్జమ్మ బుజ్జమ్మ అని చెప్పి ఆ అమ్మాయి సూపర్ మ్యాన్ అని ఆమె అంటుంది. వెట్రికొండ తలేపతి అని చెప్పేసి ఇతని పేరు పెట్టుకుంటారు.
సో, 'మమితా బైజు' పర్వాలేదనిపించాయి అందరూ. కొన్ని కొన్ని దగ్గర స్కిన్ టైట్ ఏసి మనల్ని కొంచెం కవ్వించే ప్రయత్నం చేసింది. తర్వాత ఫియర్ ఫోబియా ఉంటుంది ఆమెకి. చూడంగానే ఒక భయపడేటువంటి ఇది ఉంటే బొమ్మను చూస్తే వణికిపోతుంది. ఎందుకంటే ఆ తల్లిని చంపేటప్పుడు ఆ బొమ్మను చూపిస్తారు. మనకక్కడ అభిరామిని చూపిస్తారు. ఇక ఒక కామాకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఇట్లా తలుపు తీసి డోర్ తీసి ఈమెను కింద పడేసి 307 కింద నువ్వు అటెంప్టివ్ మర్డర్ కింద జేస్తానని జెప్పి భయపెట్టి ఆమెను తీసుకొని యేసుకోవడానికి ట్రై జేస్తుంటే, అది ఎవరో తెలుసా నువ్వు కనుక్కో అని అంటే ఆయుధశాలకు ఫోన్ జేస్తే అతను ఎవరంటే 4 సార్లు ఇదైనటువంటి సస్పెన్స్ అయినటువంటి పోలీస్ అధికారి ఇతనంటే, ఇతను కాదు ముందు అతని బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకో అని జెప్పేసి ఎవరైతే 4 సార్లు సస్పెన్షన్ అయ్యానో అతను ఆయుధశాలలో కనుక్కుంటే అప్పుడు తెలుస్తది. ముందు సినిమాకి తీసుకెళ్ళరా అంటాడు విజయ్. తీసుకెళ్తే 'జై బాలయ్య' అని బాలయ్య సినిమా చూపిస్తారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ దగ్గరకొచ్చి హ్యాపీగా ఉంటది. అంటే అక్కడి నుంచి నేను చెల్లెలంటాను అని చెప్పేసి బాగా ఉంటది. ఇక్కడ పాక్ శిక్షణా శిబిరం చూపిస్తారు. మనాలి తీరం చూపిస్తారు. చెన్నై పోర్ట్ చూపిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి యా 'ఏఆర్ఐ ఉడయ్ నంబియార్' అది పగలదీస్తారు. ఏం పగలదీస్తది ఈ అమ్మాయి పెళ్లి చేసేయండి అని చెప్పేసి ఈమె లవర్‌కి సంబంధించిన తండ్రి అంటే అతన్ని గల్లాబట్టి బయట తీసుకొస్తాడు. గల్లాబట్టి తీసుకొచ్చి ఆడవాళ్ళంటే నీకంత తక్కువ ఇది ఉందిరా అని. తర్వాత సేమ్ బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని 3 చోట్లలా ఎవరైనా మగవాళ్ళు చేయి పెడితే తప్పు చెప్పాలని చెప్పి చిన్న పిల్లలకి చెప్పే బాలకృష్ణ సన్నివేశం మనకక్కడనేమో ఒక రకంగా అనిపిస్తది. ఇందులో ఇంకో రకంగా విజయ్ చెప్పాడు. సో, మొత్తానికి స్తనాలు, సన్లు ఇక్కడ. తర్వాత గుద్ద, బ్యాక్, ఆ తర్వాత పూకు సెంటర్ కాళ్ళ మధ్యన. ఈ 3 చోట్లలో ఎవరైనా చెయ్యేస్తే బ్యాడ్ టచ్ అని చెప్పాలా అనేది మాత్రం చాలా అర్థవంతంగా పిల్లలకు ఉపయోగపడేటువంటి ఇది. అంటే అప్పుడప్పుడు ఎదుగుతున్న అమ్మాయిలకు తెలియనప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం అది. తర్వాత 'అమ్రీష్ పూజారి' అనేటువంటి పేరున్నటువంటి బాబీ డియాల్‌ని బట్టలిప్పి నగ్నంగా నిలబెడితే అది గూడా మీకు సెన్సార్ ప్రాబ్లమ్‌లో అది గూడా ఉంటది. బర్వాతలు నిలబెడతారు అతన్ని. చెడ్డీ గూడా గుంజేస్తామంటారు. సో, అటువంటి పరిస్థితి ఉన్నటువంటి అతను తర్వాత జాన్ హిన్లర్‌గా వాడతాడు. జాన్ హిన్లర్‌గా మారి ప్రపంచాన్ని శాసించి ఒక యొక్క ద్వీపాన్ని ఇప్పుడు ఇందాక స్టార్టింగ్ నేను చెప్పినటువంటి ద్వీపం ఏదైతే స్వామ్నియా ఆఫ్రికా ఉంటదో అక్కడ ప్రెసిడెంట్‌నే ఉరిదీసేటువంటి ఇది. అది గూడా మరీ టూ మచ్ అనిపిస్తది. ఒక అతను వచ్చేసి ప్రెసిడెంట్ ఎట్లా ఉరిదీస్తాడనేది. అది రిచ్‌నెస్ కోసం చూపించారు. 'ఐ డోంట్ కేర్' అని చెప్పి బాలకృష్ణ అన్న డైలాగు విజయ్ నోట్లో మాత్రం మంచిగా అనిపించలేదది. 'ఐ యామ్ కమింగ్' అని చెప్పి పాలిటిక్స్‌లో కమింగ్ విషయంలో చెప్తున్నాడు. ఆ తర్వాత 'ఎంటర్ మిషన్' దగ్గర గూడా మనకి డిఫరెంట్‌గా చూపిచ్చారు ఇంటర్వెల్‌ని. సో, 'ఐ యామ్ కమింగ్' అనే దగ్గర ఇంటర్వెషను తర్వాత 'మిషన్ మైలూకా' అనేటువంటి దీని కింద అనే దాని మీద జేస్తారు. నార్త్‌కు, సౌత్‌కు కొట్లాటలు పెట్టండి. ముస్లిమ్స్‌కి, హిందూస్‌కి పోట్లాటలు పెట్టాలని చర్చిల్ని, మసీదుల్ని అపోజిట్ వాళ్ళు కూల్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు, అప్పుడు ఏం చేస్తాడంటే ఇతను పోలీస్ స్టేషన్‌లకు ఫోన్ చేసి వాళ్ళని ఆయా మతం హిందువులదేమో హిందువుల దాన్ని ముస్లింలు కాపాడినట్టు, ముస్లింలనేమో హిందువులు కాపాడినట్టు, చర్చిలను అందరూ కాపాడినట్టుగా పెట్టి వాళ్ళ మధ్యలో ఇది చేస్తాడు. లీలా రాణిగా సీఎస్ ఆమెనే మిలాఖాత్ అయ్యింది వీళ్ళందరితో అనేటువంటి సస్పెన్స్‌తో లాస్ట్‌కి ఇదైపోతుంది. సో, ఆర్‌సీ వార్ వీపు చేసేసి ముస్లిమ్స్, హిందువులు అందరూ కూడా కలిపి ఒక డిఫరెంట్‌గా ప్రయత్నం చేస్తారు. తర్వాత 'ద ఎండ్, ద బిగినింగ్' అని అంటూ లైట్ టు ద బిగినింగ్ అంటూ లాస్ట్‌కు కొన్ని వర్డ్స్ ఇచ్చి సినిమా ఎండ్ చేసి 'లెట్స్ రైట్ టుగెదర్' అని చెప్పేసి లాస్ట్‌లో క్యాప్షన్ ఇస్తారు. సో, ఈ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన డైలాగులే ఎక్కువ ఈ సినిమాలో కనబడతాయి. సో, కథగా చెప్పుకుంటే మనకి ఇతను హీరో విజయ్ పాత్ర ఆ అమ్మాయిని పెంచుకొని తన కోసం ప్రాణమైనా ఇచ్చేటువంటి పాత్ర ఆమెను ఒక ఫైటర్‌గా చేయాలనుకుంటాడు. ఆమె ఒంటకే పరిమితం అయితే తన దగ్గర ఆ అవతలోళ్ళ ఫైటర్ నువ్వు నంబర్ 1 ఫైటర్‌ని ఇతను కొట్టి చూపిసి తన భుజబలం చూపిస్తాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇతని కోసం ట్రై చేసి ఆర్మీలో ముందు వద్దొద్దు అనుకున్న ఆమె తర్వాత ప్లాన్ చేస్తది. కానీ పూజా హెగ్డేకి ఇతనికి మధ్య కొంచెం రొమాంటిక్ సన్నివేశాలు ఇచ్చి కొంచెం ఇస్తే బావుంటది. కానీ సీఎం హోదాని దృష్టిలో పెట్టుకొని అతను సీఎం అవుతాడని ముందే ఊహించాడేమో ఈ సినిమా ప్రకారంగా కొంచెం డిగ్నిఫైడ్‌గా చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో, ఓవరాల్‌గా ఏంటంటే 'జననాయకుడు' సినిమా అలరించిందా అంటే ఆల్రెడీ 'భగవంత్ కేసరి' సినిమా చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నిరాశపరుస్తుంది. డౌటే లేదు అందులో. కాకపోతే సెకండ్ హాఫ్ అంతా కూడా ఇంటెలిజెంట్ దీని కింద వాడి మనము ఫైట్స్ కూడా దీనికి అంత ఆటోమేటిక్ మిషన్స్ లాగా వాడి ఏవైతే మన ప్రాజెక్ట్‌ని ఇది జేసి డిజైన్ జేసి డ్రోన్‌లతోటిను, తర్వాత మరమనుషులతోటిను ఫైట్ జేసేటువంటి ప్రక్రియ అయితే సెకండ్ హాఫ్ ఉంటదో చాలా రిచ్‌గా ఉంది. తీశారు. బాబీ డియోల్ పాత్రలో గూడా అతనికి తనలో తను ఆ అవమానం పొందిన తర్వాత పోలీస్ పాత్రలో అవమానం పొందిన తర్వాత అతనిలోంచి ఒక విలన్ పుట్టాడని చూపించడము కొంచెం డూప్లికేట్‌గా అనిపించినా గూడా ఆ పాత్ర తీర్చిదిద్దిన తీరు అతను చూపించిన ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి. అతని ఫిజిక్ గూడా సరిపోయింది పాత్రకి. సునీల్ గూడా ఒక దుర్మార్గమైనటువంటి పోలీస్ అధికారిగా సునీల్ పాత్ర గూడా
ఆకట్టుకునే విధంగా సాగింది. సో, స్టార్ క్యాస్ట్ నిండుగా ఉన్నటువంటి సినిమాగా 'జననాయకుడు' ఆకట్టుకునే విధంగా సాగింది. కాకపోతే ఏందంటే చాలా 3 గంటల 3 నిమిషాల ఈ 50 సెకండ్ల పైన ఉన్నటువంటి ఈ సినిమాని కొంచెం భరించాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తది మనకు. ఎందుకంటే మొత్తము 3 గంటల 3 నిమిషాల 52 సెకండ్ల అడల్ట్ సర్టిఫికేట్ సినిమా. ఇందులో మరి అతన్ని పోలీసులందరినీ గన్నులు పెట్టేసి పోలీసు పెద్ద అధికారి అయినటువంటి బాబీ డియాల్ బట్టలిప్పడము, అతన్ని అరనగ్నంగా చూపిచ్చడం. ముప్పాతికి నగ్నంగా ఆల్‌మోస్ట్ ఉత్త జెడ్డ తప్ప ఏముండదు. నీకు అది గూడా ఉండదని చెప్పి విజయ్‌ని బెదిరించడము. వెంటనే పక్కోని పొడి చేయడము విజయ్. అవన్నీ గూడా మనకు నాటకీయంగా కూడా ఆ తర్వాత అంత కృతకంగా అనిపిస్తది ఈ సినిమా. సో, ఓవరాల్‌గా ఏంటంటే దీంట్లో ఒక మంచి అంశం ఏంటిదంటే లేడీస్ తగలకూడదు అనేటువంటి అది ఒక మంచి పిల్లలకు ప్రొవోకింగ్ మాత్రం ఒక పనికొచ్చే సందేశం అదొక్కటే కనబడతది. కానీ బరివాతలో ఒక అమ్మాయిని మొత్తం గుద్దలతో సహా మొత్తం అన్నీ ఇప్పేసి బయటకు పడేసేసి, ఆ తర్వాత ఆమె జెండానేమో తల్లి పోతే పోయింద మానము, భారతమాత ఇది అన్నట్టు ఆమె జెండాకు పైకెగరేయడం, డ్రెస్‌ని పైకెగరేయడము ఇవన్నీ గూడా టూ మచ్ అనిపిస్తది. ఆమె గూడా బట్టలిప్పుతాను. మాట మాట్లాడితే బట్టలిపుతా. ఎంతమంది బట్టలిపుతారంటే అక్కడ ఉద్యమకారిని బిడ్డని బట్టలిపుతారు. ఉద్యమకారిని బట్టలిపుతారు. అక్కడ ఒక మంత్రం చేస్తున్నటువంటి ఒక లేడీ బట్టలిప్పే ప్రయత్నం జాకెట్ ఇప్పేస్తారు. ఆ తర్వాత ఈ బాబిడియాలు బట్టలిపుతారు. తర్వాత ఇంకెవరినో బట్టలిపుతారంటూ ఈ బట్టలిప్పేటువంటి సంస్కృతి ఈ సినిమాలో బాగా ఉంది ఈ 'జననాయకుడిలో'. సో, అది పక్కన పెడితే విజయ్ ఎంట్రీ ఆ తర్వాత అతను సక్సెస్ అయ్యి ముఖ్యమంత్రి కావడం అనేది గొప్ప విషయము, హర్షించే విషయము. అతను ఒక పెద్ద 'ఎన్టీ రామారావు' తర్వాత అంత పెద్ద సక్సెస్ సాధించినటువంటి వ్యక్తిగా విజయ్‌కి మాత్రం అభినందనలు. ఎందుకంటే దట్ ఈస్ గ్రేట్ తలపతే. సో, ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు సి. జోసెఫ్ విజయ్ అంటూ ప్రకటించడం బావుంది. సో, ఆ టైటిల్స్‌లో గూడా వాడడం బావుంది. సో, ఈ సినిమాకు నేనిచ్చినటువంటి రేటింగ్ 3.25/5. ఎంత మాట్లాడినా మన 'భగవంత్ కేసరి' అనిపిచ్చాడు. 'భగవంత్ కేసరి'తో కంపేర్ చేస్తే మాత్రం 'జననాయకుడు' డల్‌గానే ఉంది. ఓవరాల్‌గా ఏందంటే రిచ్ సినిమా పర్వాలేదు అనిపించే స్థాయి ఉన్న సినిమా. ఈ 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గురువారం రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తుంది. ఆల్రెడీ చూసిన సినిమానే అన్నట్టు 'జననాయకం' సినిమాని 'జననాయకుడు' పేరుతో తెలుగులోకి డబ్ చేస్తే ఇవాళ 23 జూలై 2026న వచ్చినటువంటి ఈ గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా ఒక యాక్షన్ డ్రామా పొలిటికల్ సినిమా. సో, పర్వాలేదనిపించే స్థాయి ఉన్నటువంటి ఈ సినిమాకి ప్రియమణి కళ్ళద్దాలతో మంచి ఇది హావభావాలు చూపిస్తే బాబీ డియోల్ విలన్‌గా నిలబెట్టాడు. పూజా హెగ్డే డమ్మీ క్యారెక్టర్. మమితా బైజు పర్వాలేదనిపించింది. శ్రీలీలతో కంపేర్ చేస్తే ఆమె కూడా ఏం పెద్ద అనిపించలేదు. నరేను, ప్రకాష్ రాజ్ పర్వాలేదనిపిస్తారు. ప్రకాష్ రాజ్ వేరుశనగలు పీకి మళ్ళీ అక్కడే పెట్టు చెట్టు అనే అటువంటి కొన్ని అంశాలు బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఎంజీఆర్‌ని చూపించడము, కొన్ని డూపు విలన్ ఎంజీఆర్ విలన్ వాళ్ళంటి అక్కడ తమిళ నాయకులను చూపించడంతో తెలుగు వాతావరణానికి సరిపడకుండా అనిపిస్తది మనకు. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఇదొక పొలిటికల్ దాంట్లో అతని అసెట్స్‌ని పెంచుకొని, అతని ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి ముందు తీసున్న ఉపయోగం ఉండేది సినిమా. అయినా సరే జనం ఇతని వైపే తిరిగిపిచ్చారు కాబట్టి ఇంకా కొన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో వచ్చే సినిమాగా మాత్రం ఖచ్చితంగా 'జననాయకుడు'. సో, నాయకుడు కమల్ హాసన్‌ది చూసాం. మళ్ళీ ఇప్పుడు నాయకుడు రాజశేఖర్ చూసాం. మళ్ళీ ఇప్పుడు 'జననాయకుడు' విజయ్‌ని చూస్తున్నాం. ఇది నిజమైన జననాయకుడు. ఇప్పుడు ప్రజానాయకుడు. తర్వాత సీఎం కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి. సో, ఓవరాల్‌గా ఈ సినిమాకి నేనిచ్చిన రేటింగ్ 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.